లో గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నట్టయితే అంబం శివార్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో గల నిన్న రాత్రి 8:30కు హాస్పిటల్లో చేరడం జరిగింది. ఎందుకంటే నిన్న వాళ్ళు ఫుడ్ తినకుండానే ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చి వేసుకోమని చెప్పి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. స్కూల్లో ఏఎన్ఎం గారు ఇదే విధంగా గురి చేయడంతో ఇక్కడ 9 మంది విద్యార్థులు నైట్ నుండి రాత్రి 8 గంటల నుండి గ్లూకోజ్లు ఎక్కిస్తూ ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా హాస్టల్లో ఫుడ్ కూడా చూసుకున్నట్టయితే మరి అది అన్నం చూసుకున్నట్టయితే పలుకుగా ఉండడం, కర్రీసు జీరా రైస్లు చేయడం, మళ్ళీ టమాటా రైస్ చేయడం, ఇలాంటి ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ పెట్టడంతో వామిటింగ్స్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు చూసుకున్నట్టయితే మరీ ఇబ్బందికరంగా నడవలేకపోతూ ఉన్నారు. కాబట్టి దీన్ని అధికారులు వెంటనే దీన్ని సరిచేయాలని చెప్పి కోరుతున్నాం. లేని ఏడల రాబో రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఏబీపీ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నారు. మోడల్ స్కూల్లో పిల్లలకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వడం వల్ల ఫుడ్ ట్యాబ్లెట్ పాయిజన్ అయింది. ఇక్కడ దాదాపు 9 మంది పిల్లలు ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇప్పటి వరకు వారి స్థితిగతి మనం అడగడానికి వస్తే ఇక్కడ చూస్తే హాస్టల్లో మనం తిన్న ఫుడ్ కావచ్చు, అది అన్నం తినకుండా వచ్చి ఇక్కడ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఇక అధికారులు చెప్తున్నారు, పిల్లలు చెప్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది డాక్టర్ గారు వెలికితీసి ఆ సమస్య చెప్పే వరకు తెలియదు. కాబట్టి వెంటనే హాస్టల్లో వంట మనుషులు కావచ్చు, అక్కడ ఉన్న స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా, అక్కడ ఏఎన్ఎం కూడా వీళ్ళకి తినాలి అడగకుండానే ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. కాబట్టి వెంటనే ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఈ చర్యలు పాల్పడే వారి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని పక్షంలో ఈ రాబోయే రోజుల్లో దీనిపైన అన్ని ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.